రైట్. మనతో పాటు మరి కొంతమంది నిరుద్యోగులు అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో శంభు నాయక్ అయితే ఉన్నారు. వారితో మాట్లాడదాం. సో చెప్పండి, ఇప్పటిదాకా మీ ఫ్రెండ్స్ కూడా అనేక రకాలైన ప్రాబ్లమ్స్ చెప్పారు. మరి మీరు ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి ఈ నిరుద్యోగులలో నోటిఫికేషన్స్లలో? గత 2 నెలల నుంచి మేము నోటిఫికేషన్స్ కోసం కావచ్చు, ఏజీ రిలాక్సేషన్ కోసం పోరాడుతూ ఉన్నాం. 32 ఏజ్ని కాస్త 34 నిన్న జియో నంబర్ 122 గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. వాస్తవంగా తెలంగాణ ప్రయాణికానికి మేము తెలంగాణ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఇంకోటి, నోటిఫికేషన్లో చిన్న చిన్న లుసుగులు ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే ఏదైతే టీజీఎల్పీఆర్బీ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు గారు నేను చెప్పిందే వేదము, నేను చేసిందే ఫైనల్ అని అనడం జరుగుతుంది. గత 3 రిక్రూట్మెంట్లో 2015లో కావచ్చు, 2018 కావచ్చు, 2022 కావచ్చు, ఏజెన్సీ ఏదైతే ఎస్ట్వెల్ అంటే 4 ఉమ్మడి జిల్లాలలో వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్లో 75% స్థానికుల ఎక్కడైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయో అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్లలో సివిల్ కానిస్టేబుల్కి నేను మాట్లాడేది 75% అక్కడ ఎవరైతే సెలెక్ట్ అవుతారో దానికి ఒక సపరేట్, దాని ఏబిఓ ఎస్టీ అంటారు, దానికి ఒక సపరేట్ కట్ ఆఫ్ ఉండేది. గత 3 రిక్రూట్మెంట్ ఉన్నది కూడా. ఈ రిక్రూట్మెంట్ కూడా ఒక పాయింట్ ఇచ్చేసి, ఒక లైన్ ఇచ్చేసి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ ఏజెన్సీ వాళ్ళకు హైట్ కన్జంప్షన్ ఉంటుంది, అది ఉంటుంది కదా, తక్కువ హైట్ ఎగ్జామ్షన్ ఉంటుంది కదా, హైటును చెస్ట్ అంటే ఏజెన్సీ అని నువ్వే మెన్షన్ చేస్తున్నావు. మరి ఏజెన్సీ కట్ ఆఫ్ కూడా ఇవ్వాలి కదా. జిఓఎంఎస్ నెంబర్ 49 తెలంగాణ గెజిట్ 2008 ఆర్డర్ ఉంది. ఏజెన్సీ వాళ్ళకు కట్ ఆఫ్ ఇవ్వాలి. డిఎస్సికి సంబంధించింది కావచ్చు, సివిల్ కానిస్టేబుల్కు 75% స్థానికులు కావచ్చు. 3 రిక్రూట్మెంట్లో కట్ ఆఫ్ కూడా ఇవ్వడం జరిగింది. లాస్ట్ రిక్రూట్మెంట్లో కూడా కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాన్ని తీసేయడం జరిగింది. ఇది ఎందుకంటే ఏజెన్సీ వాళ్ళు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏజెన్సీ ఎస్టీ కోటాలు ఓపెన్లో రాకపోతే ఒక 115 మార్కులు వచ్చినాయి అనుకో, 116 ఓపెన్లో కట్ ఆఫ్ అయింది, 115 ఏజెన్సీలో వస్తుంది. అంటే ఆయన ఓపెన్లో రాకుండా ఏజెన్సీలో ఏపీఎస్లో స్థానిక సర్టిఫికేట్ ఉంది కాబట్టిగా, ఎందుకంటే నేను ఏజెన్సీ బిడ్డని కాబట్టిగా, మాది వరంగల్ జిల్లా నర్సంపేట, మా విలేజ్ రాజుపేట ఏజెన్సీ ప్రాంతం. ఓపెన్లో రాకుండా ఏజెన్సీలో వస్తుంది కదా. సో దాన్ని ఇదే కావాలని ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారో శేషాద్రి గారు, మా టీం ఎవరైతే ఉన్నారో ఏజెన్సీ బాధితులు పోయి అడగడం జరిగితే నాన్ ఏజెన్సీ వాళ్ళు కేసు ఇస్తారేమో అనేసి మేము ఇవ్వలేదంటే మన వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మేము కేసు ఇస్తాం మీరు న్యాయం చేయకపోతే అని మా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వానికి మేము ఒకటే కోరడం జరుగుతుంది, ఈ 3 రిక్రూట్మెంట్ ఎట్లాగైతే యథావిధిగా కట్ ఆఫ్ ఇచ్చారో ఇప్పుడు కూడా అలాగే కట్ ఆఫ్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ధన్యవాదములు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో చెప్పండి నవీన్, ఏంటి అసలు సిచ్యువేషన్స్? ఈ రోజు మీరు గాంధీ భవన్కి వచ్చారు, ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారు, మీ ప్రాబ్లమ్స్ మీరు చెప్తున్నారు కదా, కనీసం ప్రభుత్వం వింటుందా? ఎందుకంటే రీసెంట్ టైమ్స్లలో కూడా ప్రెస్ క్లబ్ లో మనం చూసాం నిరుద్యోగులందరినీ అరెస్ట్ చేయడం, ప్రశ్నిస్తున్నాం అని చెప్పి. ఎలా చూడొచ్చు అంటారు ఇదంతా? సో ముందుగా మా నిరుద్యోగ మిత్రులందరూ కూడా ఎవరైతే ఫోర్ ఫ్రంట్ లో ఉండి కొట్లాడుతున్నారో మా అందరికీ ఒక గ్రాటిట్యూడ్ ఉంటుంది. ఏంటంటే ప్రశ్నిస్తాం మేమే, అందులో కొంతవరకు సఫలమైన కూడా వచ్చి కృతజ్ఞత చెప్పేటువంటి తత్వం మాలో ఉంది. సో కాబట్టి ఈ రోజున ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అనే ఒక విషయంలో ఇందాక మిత్రుడు చెప్పినట్టుగా సామ రామ్మోహన్ రెడ్డి అన్న ప్రధానమైన పాత్ర మంచి కృషి చేశాడు. కాబట్టి సో కొంతవరకు బాధ ఉంది, కొంతవరకు సంతోషం ఉంది. సో కాబట్టి మిగతా వారికి ఎవరైతే ఒక 1 month 2 months డిస్టెన్స్ వీళ్ళైతే మిస్ అయ్యో ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. సో కాబట్టి మేము మళ్ళీ ఒకసారి ఈ విందు పత్రం తీసుకుని వచ్చినాం అనమాట. అన్న మీరు చాలా కృషి చేస్తారు, అదేదో కొంచెం సంపూర్ణంగా వచ్చే విధంగా చేయండి, మళ్ళీ ఒక్కసారి వెళ్ళి కలవండి అధికారులని, 36 years కానిస్టేబుల్కి ఇచ్చే విధంగా చేయండి, ఎస్ఐకి 38 విధంగా చేయండి. పైలు కలిసి విందు పత్రం నుంచి బయటకు వచ్చినాం. అయితే విషయం ఏంటంటే 3 ప్రధాన డిమాండ్లు ఉన్నాయి. అంటే ప్రాబబిలిటీస్ ఒక 3 ఉన్నాయి, ఇంకా వీళ్ళు చేయొచ్చు. ఏంటంటే అంటే కనుక ఇప్పుడు లాంగ్ జంప్ ఒకటి ఉంది. లాంగ్ జంప్ అనేది 4 meters పెట్టారు కదా. సో దానివల్ల కూడా చాలా మంది నిరాశ పడుతున్నారు. అదొకటి కూడా తగ్గించాలి, 300 పెట్టాలి. ఇంకొకటి హైట్ మెజర్మెంట్ ఉంటుంది అన్నమాట. మా దాంట్లో ప్రిలిమ్ టెస్ట్ అయిన తర్వాత ఈవెంట్స్ ఉంటుంది. ఆ ఈవెంట్స్ ఏంటంటే ప్రతి అభ్యర్థి ఏం చేస్తుంటే ఫస్ట్ వాళ్ళకి హైట్ మెజర్మెంట్ చూస్తారు అనమాట. సో చెక్ చేస్తే ఇన్ కేసు నేనే అనుకో హైట్ లో పోయింది అనుకో, నేను ఇంటికి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. సో అక్కడ నేను ఎలాంటి ఈవెంట్స్ చేయని అవసరం లేదు. నోటిఫికేషన్ నేను రియల్ గా ఐ షేమ్ ఆన్ ఎవరి మీద అంటే వివి శ్రీనివాసరావు, why are you fooling like this? So actually there are around 90,000 police vacancies in the police department, but you people, government has decided to fill only 7,000. Why only 7,000? Why not many? So ఈ విషయంలో మేము కూడా చాలా ఇప్పటికీ ఫైట్ చేస్తాం. అంటే విత్ ఇన్ ద ప్రాసెస్ లో కూడా మీరు యాడ్ చేయాలి తప్పకుండా. ఎందుకంటే చాలా మంది బల్క్ గా ఉంటారు, 15 lakhs అంటే మోర్ దెన్ 15 lakhs మెంబర్స్ ఆస్పిరెంట్స్ ఉంటారు. సో వీళ్ళకి 7,000 తోని మీరు ఎలాగో వాళ్ళ యొక్క కళలను మీరు పరిష్కారం చేయలేరు. సో కాబట్టి ఖచ్చితంగా 90,000 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు మధ్యలో యాడ్ చేయండి. ఎందుకంటే దానివల్ల పెద్ద పోయేదేం లేదు. మీరు అంటున్నారు కదా మేము తొందరగా, మీరు ఎంత తొందరగా చేసినా కూడా 1 year ఈజీగా ప్రాసెస్ పడుతుంది. ఏమంటామా పట్టదా? 1 year ఈజీగా పడుతుంది. కాబట్టి దయచేసి మా యొక్క ఆవేదన అర్థం చేసుకోండి. ఇందాక మిత్రుడు అన్నట్టుగా ఫీజు విషయం కూడా చాలా తగ్గించాలి. ఎందుకంటే 3,000 అంటే నాట్ ఏ జోక్. ఈ రోజు మాకు బస్సెస్ వేసుకోవాలంటే డబ్బులు అంటే అంత ఇబ్బంది పడుతున్నాం మేము ఇక్కడ. సో 3,000 పెట్టుకుని ఫీజు కట్టాలని చెప్పేసి ఈ విషయం కరెక్ట్ కాదు. 500 రూపాయలు ఉండే గతంలో,
సరే 500 అంటే ఇంకొక 1000 రూపాయలు తీసుకోండి, కానీ మరీ 3000 వసూలు చేయడం కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి 1 రూపీతోనే మీకు అవకాశం ఇస్తే అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నారు. సో ఈ మాటలను కూడా నిలబెట్టుకోండి. ఇప్పటికీ మాకు ఒకటి ఇచ్చి సరే కొంతవరకే పాజిటివ్ ఇంటెన్షన్తో మేము ఉన్నాం. సో కాబట్టి ఇది కాపాడుకోండి. అండ్ అదేవిధంగా ఎలాంటి అక్రమాలు అవినీతులు జరగద్దు. క్వశ్చన్ పేపర్ కూడా అసలు రాంగ్ రావద్దు. ఒక్క క్వశ్చన్ కూడా రాంగ్ రావద్దు. మంచిగా మీరు ఉన్నటువంటి ఎవరైతే ఇంటెలెక్చువల్ టీం ఉంటుందో ఈ పేపర్ తయారు చేసే వాళ్ళు మంచిగా మీరు సమోసాలు టీలు లాక్కుంటా మీరంతా ఏదో టైం పాస్ చేసుకుంటా లేనిపోయిన క్వశ్చన్లు బ్లూ ప్రింట్ మీరు ఫాలో కాకుండా చేస్తున్నారు. దయచేసి అలా చేయకండి. 200 క్వశ్చన్లు బరాబర్ కరెక్ట్గా ఉండాలి. అండ్ ఆప్షన్ కూడా ఇంగ్లీష్లో వచ్చి తెలుగులో ఇవ్వడం, తెలుగు క్వశ్చన్ ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయడం. కొంతమంది తెలుగు మీడియం వాళ్ళు ఉంటారా బా, అందరికి ఇంగ్లీష్ రాదు కదా. సో కాబట్టి తెలుగును తెలుగులోను, ఇంగ్లీష్లోనూ ఇవ్వండి. మళ్ళీ గందరగోళం గురి చేయకండి. లాస్ట్ టైం నోటిఫికేషన్లో 13 క్వశ్చన్లు రాంగ్ ఉంటే అది ఖచ్చితంగా మేము గెలిచేవాళ్ళం. ఇప్పటికీ ఆ కమిటీ రిపోర్ట్ బయట పెట్టలేదు. తద్వారా చాలా మంది మెరిట్ ఎక్స్పీరియన్స్ కూడా దూరం అయిపోయారు. కాబట్టి ఈసారి చాలా ట్రాన్స్పరెంట్ గా జరగాలి. ఒక్కటి కూడా అసలు క్లాషెస్ అవ్వద్దు, హైకోర్టు మెట్లు ఎక్కద్దు. సో కాబట్టి చాలా పారదర్శకంగా ఈ నోటిఫికేషన్ జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎవరైతే ఏజ్తో బాధపడుతున్న మిత్రులందరూ కూడా దయచేసి సార్ ఒక్కసారి సానుకూలంగా స్పందించండి. రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట అన్నారట, ఇందాక అన్నా చెప్పింది మంచిగా హ్యాపీ అనిపించింది. విద్యార్థులకు మాత్రం ఇబ్బంది పెట్టొద్దు. అధికారులు మీరందరికీ స్టిక్ వార్నింగ్ ఇచ్చినట, వాళ్ళకి కావాల్సిన ఇచ్చానని చెప్పేసి అంటే కొంతమంది అధికారులు వాళ్ళు ఏం ఆలోచన చేసేలో కానీ వాళ్ళ యొక్క పెత్తనం చెలాయించాలి ఇందులో మాకు అర్థమవుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఒకటైతే మేము గట్టిగా నమ్ముతున్నాం, ఏదైనా సమస్య పై అధికారికి మన సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క లెవెల్ వరకు వెళ్తే అది పరిష్కరించబడుతుందని చెప్పేసి అయితే మేము నమ్ముతున్నాం. సో ముందు కూడా ఇందాక అన్నట్టుగా ఏమైనా సమస్యలు వస్తే మరి మళ్ళీ మేము క్వశ్చన్ చేస్తాము, పరిష్కరించే విధంగా చేయండి. ఎందుకంటే మీరు ఒక క్వశ్చన్ అడిగారు ఇంతకుముందు పేడ్ ఆర్ట్స్లో అంటున్నారు మిమ్మల్ని. నిజంగా మేము పేడ్ ఆర్ట్స్లో అయి ఉంటే ఇవాళ మేము సాధించకపోతాం. ఇవాళ మేము సాధించిన ఘనతలు చెప్పాలంటే అసలు అది గొప్ప కాదు. 5,000తో వచ్చే నోటిఫికేషన్ వాస్తవానికి మేము ఫైట్ చేయడం వల్ల ఆ పోస్టులు పెరిగినాయి. ఇంకోటి ఏజ్ రిలేషన్ కూడా మేము ఒక రోజు కూడా అసలు విరామం లేకుండా తినకుండా కూడా మేము ఫైట్ చేసినాం. తద్వారా కొంత మేము సాధించడం ఇవ్వాలి. అండ్ జియో నెంబర్ 46 అనేది అది పెద్ద ఇష్యూ కాబట్టి స్టేట్లో ఆ సంబంధించిన టీఎస్ఎస్ పోస్టులు మెన్షన్ చేయలేదు. ఎందుకంటే అది పరిష్కరించిన తర్వాత ఇస్తారేమో, మేబీ మధ్యలో జాయిన్ చేస్తారు, యాడ్ చేస్తారేమో ఆ పోస్టులను కూడా. సో కాబట్టి ఈ రోజున ఎవరైతే మా మీద కావాలని చెప్పేసి కక్షపూరితంగా మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారో భవిష్యత్తులో మీకు కాలమే సమాధానం చెప్తుంది. సో కాబట్టి దయచేసి మాట్లాడే ముందు 1-2 సార్లు మీరు ఆలోచన చేసి ఎవరిని ఏం క్వశ్చన్ చేస్తున్నాం అనేది మీరు గ్రహించాలి. మాకు వచ్చేటువంటి వాట్సాప్లో ఆ స్టేటస్ మేము పెడుతున్నాము. మేము ఎందుకు పెడుతున్నామంటే మేము అలాంటి వాళ్ళమై ఉంటే ఇవాళ మేము ఇంతమంది యొక్క ప్రజాదరణ కావచ్చు, వాళ్ళ యొక్క మా మీద ఉన్న ప్రేమ అనేది మా మీద అట్లా ఉండదు కదా. సో కాబట్టి నిజాయితీగా మేము నిస్వార్థంగా పోరాడినాం కాబట్టి ఇలా ఎంతో కొంత మనం సాధించినాము. సో మీరందరూ కూడా, నేను పోలీస్ మిత్రులందరూ కూడా చెప్తున్నాను, కష్టపడి సాధించిన కొట్లాడినాం కదా. ఇప్పటి నుంచి మీరు చేసిన పని ఏంటంటే మంచిగా మీ యొక్క అమ్మని ఒక కళను మీరు సాధించే విధంగా కష్టపడండి, ఉద్యోగాలు కొట్టండి అని చెప్పేసి మేము అందరూ కూడా జిఎస్ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. ఓకే, సో నాకు ఇంకొక డౌట్ వచ్చింది. ఏంటి అని అంటే అక్కడ ఉన్న బోర్డ్ పర్సన్ కానివ్వండి, చైర్మన్ కానివ్వండి, ఆంధ్ర వాళ్ళకి కట్టబెట్టారు, ఆంధ్ర వాళ్ళకే ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అని కూడా ఒక మాట వినిపిస్తుంది. మరి దీని గురించి ఏమంటారు? అయితే ఈ విషయం మంచి క్వశ్చన్ చేశారు మీరు. ఇదేదో నా నోటుకు వచ్చినట్టుగా మాట్లాడడం కాకుండా దీన్ని కొంచెం అథెంటిక్గా మాట్లాడతా. అయితే నాన్ బోర్డర్స్కి జాబ్ పోయే విధంగా అంటే ఎక్కడ ఈ లాజిక్ ఉందంటే ఈ మన స్థానికత విషయంలో. స్థానికత అనేది లోకలైజేషన్. ఇది ఎలా చేయాలంటే 7th క్లాస్ వరకు మన స్టేట్లో ఉన్నటువంటి ఒక సిస్టమ్ ఏంటంటే 7th క్లాస్ వరకు 4 years వరుసగా ఎక్కడైతే ఒక విద్యార్థి చదువుతాడో అది లోకల్ అని చెప్పేసి పెడుతున్నాడు కదా. అక్కడ వీళ్ళు చాలా మిస్టేక్ చేస్తున్నారు. ఎందుకంటున్నంటే ఇప్పటికి కూడా ఏదైనా ప్రైవేట్ స్కూల్ కావచ్చు, ఏదైనా స్కూల్కి వెళ్ళి 10,000 కట్టినా కూడా బోనఫైడ్ సర్టిఫికేట్ ఇస్తున్నారు వాళ్ళు. సో ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో అనుకో, సరే హైదరాబాద్లో ఇస్తే పోస్టులు పెట్టలేదు, వాళ్ళకు నోటిఫికేషన్ రావాలని కూడా మేము కొట్లాడతాం భవిష్యత్తులో. సో హైదరాబాద్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరంగల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. వరంగల్లో 500 పోస్టులు ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో. ఇప్పుడు ఎవరన్నా ఒకరు అరే అక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నాయి కదా, నేను ఆ జిల్లాలో సర్టిఫికేట్ తీసుకుంటా అని చెప్పేసి కొందరికి ఆలోచన వస్తుంది. ఆడున్నటువంటి స్కూల్కి వెళ్ళి కూడా ఆ బోనఫైడ్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇంత వెసులుబాటు కల్పించవద్దు గవర్నమెంట్. సో 10th వరకు మనకు మెట్రికులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి అది పెట్టుకోవాలి ఆధారంగా. ఆంధ్రాలో మాత్రం లోకలైజేషన్ 10th క్లాస్ పెట్టింది. ఇది 7th నుంచి 6th నుంచి 10th కదా ఆంధ్రాలో 4 to 10th వరకు. అది మంచి పద్ధతి. సో అది మన కాడ ఎందుకు పెట్టకూడదు అంటే నాన్ బోర్డర్స్ కి జాబ్ పోయే విధంగా చేయాలనే కుట్ర నిజంగా ఇందులో జరుగుతుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఈసారి అయినా కూడా లోకలైజేషన్ అనేది మన కాడ కూడా 4th to 10th వరకు పెట్టాలని చెప్పేసి మేము ఇది ఒక డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే దీని ద్వారా మన జాబులు మన బిడ్డలకి వస్తాయి. ఓపెన్ లో 5% ఎవరైనా కొట్టుకోవచ్చు ఓపెన్ లో. సో కాబట్టి మన ఉద్యోగం మనకి రావాలంటే దీన్ని ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు పునఃపరిశీలన చేయాలి, దీన్ని ప్రక్షాళన చేయాలి. ఓకే, రైట్, థాంక్యూ.